హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అసలు నా నిన్న నామినేషన్ ఎపిసోడ్లో ఫుల్ ఫైర్ అది ఇది అనుకున్నాం. కానీ కొన్ని చోట్ల పేలాయి, కొన్ని చోట్ల తుస్సుమన్నాయి. ఎవరిది బెటర్గా ఉంది, ఎవరిది పేలలేదు అనేది అయితే చూద్దాం. మొత్తానికి హౌస్ అంతా కలకల్లాడిపోతుంది అసలు. ఇటువైపు ఓజీస్ ఆల్రెడీ ఓల్డ్ ఉన్న పీపుల్, ఇటువైపు ఏమో రాయల్స్ అనమాట, న్యూగా వచ్చిన వైల్డ్ కార్డు. వీళ్ళిద్దరిని ఒక 2 టీములుగా విడగొట్టేసి గేమ్ ఆడదాం అనుకున్నాడు బిగ్ బాస్. కానీ మధ్యలో ఈ గేమ్ ఎలా ఉందంటే, ఇటువైపు ఓజీస్, ఇటువైపు ఏమో రాయల్స్, మధ్యలో మణికంఠ. వీళ్ళు ఇటువైపు వాళ్ళేమో మొత్తం ఆపరేషన్ అని మణికంఠ మీద కొనసాగుతుంది. ఏది ఎటు తీసుకున్నా, ఏది ఎటుపోయినా అసలు ఒక 4 కూర్చున్నారంటే అది మణికంఠ టాపిక్కే ఖచ్చితంగా. అలా అయిపోయింది బిగ్ బాస్ హౌస్. తను లేకపోయినా తన కంటెంట్ బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అయ్యేలా క్రియేట్ చేశాడు మనకంట. ఆ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతాడు. అవునా, నాకు ఇంత కంటెంట్ ఉంటుందా, నేను ఇంకా కంటెంట్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నా అనుకుంటుంటాడు మనకింట. ఓకే, మొత్తానికి ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. బస్ మొదలెడతానమాట. కొత్తగా వచ్చిన పాత ఇంటి సభ్యులకు స్వాగతం అంటాడు. గత సీజన్లో బాగా ఎంటర్టైన్ చేసి వెళ్ళారు, సో ఆ పాత జ్ఞాపకాలు బిగ్ బాస్కి కూడా గుర్తొస్తున్నాయి అని చెప్తాడు అనమాట. సో ఓజీ క్లాన్ వచ్చేసి, మీరు ఆల్రెడీ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్లో కొంతమంది వైల్డ్ కార్డ్స్ని ఆపగలిగారు. అసలైన సర్వైవల్ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ కానుంది. ఓజీ అండ్ మరి రాయల్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తారని కోరుకుంటున్నాను. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తారని కోరుకుంటున్నాను అంటూ బిగ్ బాస్ చెప్తాడు. ఓజీ క్లాన్, మీరు బెడ్రూమ్ అండ్ రేషన్ మీద కంట్రోల్ గెలుచుకున్నారు కాబట్టి, మీరు నబీల్ మెగా చీఫ్ కాబట్టి నబీల్ డిసైడ్ చేస్తాడు ఎవరు ఎక్కడ పడుకోవాలి అనేది. అలాగే రేషన్ ఎవరు వచ్చిన వైల్డ్ క్లాన్ వాళ్ళకి, రాయల్ క్లాన్ వాళ్ళకి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళకి ఎంత ఫుడ్ ఇవ్వాలి అనేది డిస్కస్ చేసుకొని అందరితో పంచుకోమని చెప్తాడు బిగ్ బాస్. ఓజీ క్లాన్ వాళ్ళు డిస్కషన్స్ మొదలు పెడతాడు. ఆల్రెడీ ఫస్టే నిన్న చూసాం కదా లైవ్లో, యష్మి కూడా చెప్పేస్తుంది అనమాట, మనం ఫుడ్ లేకపోతే ఏం ఆడలేము కాబట్టి మనం చూసి ఇవ్వాలి కొంచెం వాళ్ళకి అని చెప్పి. అండ్ బెడ్డింగ్ గురించి వచ్చేస్తే సింగిల్గా పడుకునే 2 బెడ్స్ ఉన్నాయి కదా, అవి ఇద్దాము. సో వాళ్ళకి ఒక బెడ్ ఇచ్చేస్తే సరిపోద్ది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఫుడ్ విషయానికి వస్తే అసలు ఎవ్వరు ఒప్పుకోరు ఇక్కడ, ఎవ్వరు. నిఖిల్ కూడా వద్దంటాడు ఆఖరికి. ఫస్ట్ ఏమిద్దాము, ఆటా ఇద్దామంటారు, అది ఒప్పుకోరు. దోశ పిండి ఇద్దామంటారు, అది ఒప్పుకోరు. ఫస్ట్ ఇంకా రైస్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అనుకొని ఫస్ట్ రైసే వద్దనుకుంటారు. నాన్ వెజ్ అసలు ఇచ్చే క్వశ్చనే లేదని డిసైడ్ అయిపోతారు. అండ్ మనం మామూలుగా ఓటింగ్ లాగా అలా పెట్టుకుంటే కనుక ఇక్కడ ఎవరు ఒప్పుకునేది మణికంఠ అండ్ నబీల్ కొంచెం ఇద్దామన్నట్టుగా ఒప్పుకుంటారు. మిగతా ఎవ్వరు ఒప్పుకోరు. సో ఆఖరికి డిసైడ్ అవుతారు. మిల్క్ ప్యాకెట్స్ కూడా అలాంటివి ఏమి ఇవ్వకూడదు అని డిసైడ్ అవుతారు. అండ్ వాళ్ళ దగ్గర నెయ్యి ఎక్స్ట్రా ప్యాకెట్స్ చాలా ఉంటాయి, అవి మాత్రం నెయ్యి ప్యాకెట్ ఒకటి ఇద్దాము అండ్ కొన్ని అనుకుంటారు. వాళ్ళకి ఏమి ఇవ్వకపోవడంతో వాళ్ళు పాపం మిల్క్ అసలే ఉండదు కదా, టీ తాగలేక నిన్న కామెడీ చూసాం గంగావతి. ఇంకా నైట్ నిఖిల్ మొదలు పెడతాడనమాట ఎనలైజింగ్ రాయల్స్లో ఒక్కొక్కరి గురించి చర్చించుకుంటూ ఉంటారు. అందులో గౌతమ్ వస్తుంది. గౌతమ్ ఫిజికల్ టాస్క్ బాగా ఆడతాడు, కానీ మిగతా వాటికి వచ్చేసరికి డంబ్ అంటే నబీల్ అంటాడనమాట. వేరే వాడు యూస్ చేయ మాకు అర్థం కావట్లేదు అన్నట్టు. అంటే చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా చెప్పలేడు, కరెక్ట్గా అర్థం చేసుకోలేడు. అన్ని చోట్ల దూరి నేనున్నా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు వచ్చేసి మెహబూబ్ ఈజ్ స్ట్రాంగ్ ప్లేయర్ అంటుంటాడు అనమాట. దూరతాడు, గట్టిగా గొడవ పెట్టుకోవడానికి కూడా చూస్తుంటాడు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు అన్నట్టు. రోహిణి వచ్చేసరికి స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తున్నాడు నిఖిల్. రోహిణి అంటే ఇది తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఏంటంటే 4వ వారమే వెళ్ళిపోయింది లాస్ట్ టైం. ఏదో చిన్న ఎవరు కత్తి మహేష్ని ఎవరినో కామెంట్ చేస్తుంది, నల్లగా ఉన్నావని సంథింగ్ ఆ టైప్లో కామెడీ చేస్తూ కామెంట్ చేయబోతుంది. అది కొంచెం బెడిసి కొడుతుంది. ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, ఈ కమీడియన్స్కి వాళ్ళు మాట్లాడే విధానం కొన్నిసార్లు నవ్వు తెప్పించాలి అన్న యాంగ్జైటీలో మాట్లాడేవి కొన్ని రాంగ్గా పోర్ట్రే అవుతాయి. అరే నల్లగా, ఇప్పుడు ఎవరినైనా వేరే వాళ్ళని కామెడీగా అలా అంటే కర్రోడా అంటే అసలు నవ్వు వస్తుంది. కానీ అక్కడ ఏంటి, హౌస్లో ఉండి ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు అలా అమ్మాయి అనేటప్పటికి కొంచెం బెడిసి కొట్టింది. అదే ఒక కామెడీ స్కిట్లో చేస్తే మనం ఎంత నవ్వుతాము. అదే కమీడియన్స్కి ఉన్న తేడా. పాపం ఆ విధంగా 4th వీక్నే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ వచ్చేసిన ప్రతి హౌస్ మేట్ చెప్పేది రోహిణి భలే నవ్విచ్చిందని. కానీ అసలు ఆ కంటెంట్ చూస్తే బిగ్ బాస్ హౌస్లో ఏమీ లేదు, అసలు ప్లేనే చేయలేదు. ఎందుకంటే ఇటువైపున అప్పుడు ఎవరితో లవ్ స్టోరీ ఏదో రన్ అవుతుంది, మేబీ అందుకే లేదన్నట్టుగా రోహిణి చెప్పుకొచ్చింది. సో అక్కడ దెబ్బడిపోయింది రోహిణి. మొత్తానికి అయితే నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి చెప్పాడన్నమాట రోహిణి.
అండ్ అవినాష్కి ఎక్కడ లాక్కోవాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలో అన్నీ తెలుసు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అండ్ అక్కడిక్కడ చెప్తాడు. ఈ ఈ పాయింట్ దగ్గర మనం కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు నిఖిల్. ఇది నిజమే, కొంచెం అవినాష్లో కన్నింగ్నెస్ అయితే ఉంది. అప్పుడు హరియానా అవినాష్ విషయంలో హరియానాని కొంచెం దెప్పినట్టుగా కన్నింగ్గా గేమ్ ఆడారు. అప్పుడు నువ్వు ఏదన్నా మాట్లాడితే బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అది ఇది అనేవాడు ఆ టైంలో, ఆ సీజన్లో. సో అలా కన్నింగ్నెస్ కూడా ఉంది, బయటకు ఏం ప్రాజెక్ట్ అవుతుందో తన గురించి అన్న కేర్ఫుల్నెస్. గేమ్ ఆడే అసలు కమీడియన్స్ వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు ఉంటాం, ఎంటర్టైన్ చేస్తాం, వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్లోనే ఉంటారు. బట్ అవినాష్ ఫస్ట్ నుంచి కూడా నేను ఉండాలి అనే జాగ్రత్తలు తీసుకుంటూ ఆ కన్నింగ్నెస్తో ఆడాడు అనిపించింది ఆ సీజన్లో. సో అదే ఇక్కడ నిఖిల్ చెప్తున్నాడు. హరితేజ గురించి చెప్తూ ఆమె కూడా చాలా స్ట్రాంగ్ అన్నట్టు అంటది. సీత అంటది షీఈ్ వెరీ వోకల్ అని. ఆ వోకల్ యూజ్ చేస్తుంది ఇప్పుడు నామినేషన్స్లో. అంటే బాగా మాట్లాడే తత్వం ఉన్నదన్నమాట. సో అందరూ స్ట్రాంగ్గా ఇక్కడ అన్నట్టుగా మాట్లాడు. నైని అంత మరీ కాదు కానీ ఓకే అన్నట్టు. అంటే షీఈ్ వెరీ స్వీట్ అంటావా అంటే నబీల్ అంటే అబ్బా అని మరీ అంటాడు. షీఈ్ వెరీ స్వీట్ అంటావు అంటే అబ్బా ఇక్కడ ఎవ్వరు స్వీట్లు లడ్డూలు లేవు నాయన, అది గేమ్ ఆడటానికి వచ్చినాం ఇక్కడ అది ఇది అంటాడు నబీల్. అండ్ ఇటువైపు వచ్చేసి సో నకిల్ ఏం చెప్తున్నాడంటే మనం ఏం గేమ్ ఆడినా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు ఏమైనా గొడవకి వస్తే గొడవకి వెళ్ళిపోండి ఏం పర్వాలేదు అన్నట్టు నిఖిల్ చెప్తున్నాడు. మొత్తానికి మంచి అనాలిసిస్ అయితే చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది నిఖిల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి. ఫస్ట్ నుంచి ఏదో తెలియకుండా ఏదో బ్రెయిన్ పెట్టి ఆడకుండా ఏదో చేసేసాడు అన్న వాళ్ళకి ఇదే సమాధానం. ఇంత అనాలిసిస్ చేసి ఇంత ఇదిగా మాట్లాడుతున్న నిఖిల్, సోనియా ఉన్నా కూడా చాలా విషయాల్లో తన ఓన్ డెసిషనే తీసుకున్నాడు. కానీ ప్రొజెక్షన్ అలా చేసుకునేలా సోనియానే చేజాతులు చేసుకుంది, దానికి మనం ఏం చేయలేం. రోహిణి ఒక మాట ఉంది కదా, బచ్చాలని నాకు ఆ మాట నచ్చలేదు అంటే వాళ్ళు అలాగే మాట్లాడతారా అని. సీత ఇది అంటే ప్రేరణ అసలు కరెక్ట్. ఇక్కడ ఆమె ఏం చెప్పిందో ఆమె క్లియర్గా చెప్పింది కదా. ఏజ్ గురించి మాట్లాడింది అక్కడ. ఏజ్ టాపిక్ వచ్చినప్పుడు ఆమె చెప్పింది అక్కడ క్లియర్గా బచ్చాస్ అక్కడ, ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఎంత అన్నట్టుగా మాట్లాడితే ఇటువైపు పృథ్వీ కూడా అంటుంటాడు నువ్వేం ఫీల్ అవ్వకులే, ఫస్ట్ రోజు కదా, తర్వాత మన గేమ్ చూసి కూడా ఆ మాట చెప్తే ఆంటీస్ అందాం మనం అన్నట్టు అంటున్నాడు అనమాట. ఇక్కడ మణికంఠ క్రూయల్టీ మళ్ళీ బయటపడింది. చిన్న పాయింట్ని లాగి ఏదో న్యూసెన్స్ చేద్దాం అని అనుకున్నాడు. ప్రేరణ లాంటి వాళ్ళకి బాగా స్మార్ట్ కాబట్టి తెలుసు ఇది బయట ఆల్రెడీ ప్రాజెక్ట్ అయినప్పుడు హానెస్ట్గా ఉండాలి, ఎవరినో ఇది బ్యాడ్ చేయాలనుకోకూడదని వాళ్ళకి ఒక ఐడియా ఉంది. నబీలు గంగవ్వ ముచ్చటేసుకుంటారు అనమాట. చీఫ్ అయినావంట కదా, ఎప్పుడైనా అది ఇది అడుగుతుంటుంది. ఎందుకంటే ఆమె షో చూడదు, ఆమె చూస్తే అర్థం కాదు. అంటే లేదు గంగవ్వ మీరు వచ్చే ముందే అయినా అంటే ఫస్ట్ నుంచి నువ్వే ఉన్నావు అంటే లేదు ఫస్ట్ నుంచి కాదు మీరు వచ్చే ముందరే అయినాను అంటది. మహబూబ్ అక్కడ గార్డెన్లో ఇది ఎక్సర్సైజ్ అవి చేస్తుంటాడు యోగా. ఇటువైపు మణికంఠ వచ్చి కూర్చుంటాడు. కూర్చొని యాక్చువల్గా నేను అవ్వాల్సింది గంగవ్వ, ఆయన ఏడుస్తున్నాడులే అని చెప్పి ఆయనకి ఇచ్చేసా అని చెప్తాడు మణికంఠ. వీళ్ళేమో నేను ఆడాలా నువ్వే ఏడ్చినావు అంటాడు. గంగవ్వ అంటది నేను చూసినా నీ పిల్ల అదికి వస్తుందని ఏడ్చినావు కదా, నువ్వు జైల్లో కూడా ఉన్నావు, నా పిల్ల అదికి వస్తుందని ఏడ్చావు, అంత ముద్దుగా అడుగుతున్నావే గంగవ్వ అనుకుంటే కవరింగ్ కోసం. ఇంకా వెంటనే మణికంఠ లేచి గంగవ్వ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటాడు అనమాట. రైట్గా అడిగేస్తుంది గంగవ్వ, పెళ్ళాదికి వస్తే ఎందుకు వచ్చినావు నాయన ఇక్కడికి అన్నీ అడిగితే నేను అంతే గంగవ్వ తట్టుకోలేను, ఏదొచ్చినా నాకు నేను ఇంతే అంటుంటాడు. పోతావా అయితే ఈ వారం అంటే అమ్మా నేను పోను అంటాడు. ఎట్ట మరి ఇలా అయితే అని చెప్పి ఇటువైపు ఏమో మహబూబ్ క్లాప్స్ కొడుతూ గుర్తొస్తే పో అన్నట్టుగా అంటుంది అని చెప్తే పైసలు కావాలి గంగవ్వ అంటే పైసలు కావాలంటే మరి పిల్లలు ఎందుకు అదికొస్తారు నీకు ఇందులోకి వచ్చాక అంటే అదికొస్తా ఉంటుంది నాకు ఏం చేయమంటావు అంటాడు. మొత్తానికి అది గట్టిగా గదివినట్టే అడిగింది గంగవ్వ, అడగాల్సిన పాయింట్లన్నీ అడిగేసింది. అదికొస్తే నామినేషన్ వస్తే పో అంటే వద్దు గంగవ్వ అంటే ఈ వారం చూడు మళ్ళీ ఈ వారం ఇంకా నేను ఆడవను, ఈ వారం ఏడిస్తే అప్పుడు వేసుకో అన్నట్టు అంటాడు. నేనేమో టీవీలో చూసి ఏమైందో ఏమో మగబ్బాయి గాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఈ విధంగా అని అనుకున్నాను. అంటే నేను ఇట్లే ఉంటా గంగవ్వ, ఈ వారం మార్చుకుంటాను చూడు నేను అస్సలు ఏడవను అన్నట్టు అంటది. అయితే మళ్ళీ వారం పోతావా అంటాడు. మళ్ళీ అందరిలో అవుతారనమాట. అమ్మ ఇవి వెళ్ళిపోమనే అంటుంది అన్నట్టు. ఓకే నెక్స్ట్ అయితే నువ్వైతే నన్ను ఇంట్లోంచి పంపించకే అంటే నేను ఎందుకు పంపిస్తా అంటది. ఆఖరికి కాన్వర్జేషన్ ఇన్ని చాలామంది ప్రేక్షకులకి అసలు అబ్బాయి ఏం అడిగింది, మేము అడగాల్సిన క్వశ్చన్స్ అడిగిందని చాలామంది ఫీల్ అయ్యారు. ఇటు విష్ణుప్రియ అండ్ రోహిణి కాన్వర్జేషన్ అనమాట రెడీ అయ్యి కూర్చుంటుంది పొద్దునే. అండ్ మాకైతే మీకైతే నామినేషన్స్ ఈజీ కదా అంటే అవును అంటే మీరు ఎలా చేసుకుంటారో అలాగే పెద్ద ఏముండదు
ఎందుకు, మేము ఆల్రెడీ బయట నుంచి చూసి వచ్చాం కాబట్టి ఆ రీజన్స్తో వేయటమే అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. మాకు తెలిసి ఏమైనా చీఫ్ టాస్క్ ఏమైనా పెడతారేమో మాకు అన్నట్టుగా రోహిణి అంటది. విష్ణుప్రియ అదే బెటర్, అలా అయితేనే మిమ్మల్ని ఇంకో ఒక డే అబ్జర్వ్ చేసి అప్పుడు నామినేషన్ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టు అంటది. నైని పావని వచ్చి జాయిన్ అవుతుంది. నిన్న నామినేషన్ ఎండింగ్ వరకు ఎవరున్నారంటే నైనిక ఎలిమినేట్ అయిపోయింది కదా, అండ్ ఆల్సో మణికంఠ ఎప్పుడు లాస్ట్ వరకు ఉండి వచ్చేస్తాడు అంటే ఇక మణికంఠ గురించి చర్చ మొదలవుతుంది రోహిణి. సో లోపల ఎలా ఉంటాడు మణికంఠ, మిమ్మల్ని ఇసుకిచ్చడం అవన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బయట విష్ణుప్రియ మాకు అర్థమైపోయిందిలే, ఆయన బాగా సింపతి వస్తుంది బయట అని చెప్పి, మేమైతే అలా కార్నర్ అలా చేసే టైప్ కాదు, అసలు మణికంఠ ఫేస్ చూడగానే మాకు నవ్వొచ్చేస్తుంది, అండ్ చాలాసార్లు ఆయన ఫేస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఆయన ఫేస్ చూస్తేనే నాకు నవ్వొస్తుంది అన్నట్టు విష్ణుప్రియ చెప్తుంది అనమాట. నాకు వచ్చినప్పుడు కూడా నేను చూస్తే వీళ్ళందరూ ఏంటి ఇలా అన్నారు, ఇతను చూస్తే ఇక్కడ బాగానే ఉన్నాడు కదా అని మణికంఠ గురించి నాకు అనిపించిందని రోహిణి చెప్తుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది విష్ణుప్రియ చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ నిన్న వచ్చావు నువ్వు, ఎక్కడ ఓవర్ థింక్ చేయకూడదో ఎక్కడ ఓవర్ థింక్ చేయాలో తెలియదు పర్సన్కి. నిన్న నువ్వు వచ్చి అందరూ మీరేంటి 96 98 ఇలా ఏజెస్ గురించి వెళ్ళిపోయావు, మీరంతా బచ్చాగాళ్ళ ఉన్నారు అయితే నా ముందు అని చెప్పి వెళ్ళిపోతే మణికంఠ అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఆ డిస్కషన్లో వచ్చి చెప్పాడు ఆ అమ్మాయి రోహిణి మమ్మల్ని మనందరినీ బచ్చాగాళ్ళు అంటుంది, అది నాకు నచ్చలేదని. ఇప్పుడు ప్రేరణ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి ట్రై చేసింది, ఇలా కాదు ఏజెస్ తీసానింది ఆ అమ్మాయి, అక్కడ ఏజ్ టాపిక్ వచ్చింది కదా అన్నట్టుగా మాట్లాడింది. సో అంతేగాని వాళ్ళని బచ్చాగాళ్ళు వెళ్ళలేదంటే రోహిణి పక్క నుంచి అమ్మో అంటది. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పింది విష్ణుప్రియ. ఇప్పుడు తనకి చాలా చాలా పవర్ వచ్చినట్టే, ఎందుకంటే ఇది వరకు ఓజీస్ అందరూ మేము డివైడ్ అయిపోయి అతని మీద ఫైట్ చేసేవాళ్ళం కదా, కానీ ఇప్పుడు ఒక గ్రూప్లో మేము ఉండాలి, అతన్ని కూడా మా గ్రూప్లో కలుపుకోవాలి. సో తనకి చాలా స్ట్రెంగ్త్ వచ్చినట్టే, ఆబ్వియస్గా మా సపోర్ట్ ఉండాలి అతనికి అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కుర్చీని మడతపెట్టిన సాంగ్ వస్తుంది, అందరినీ డ్యాన్స్ వేస్తారు, అబ్బా కలకల్లాడిపోతుంది, మొత్తం వచ్చి డ్యాన్స్ వేస్తారు. గార్డెన్ ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు, నిఖిల్, పృథ్వీ అండ్ రోహిణి, గంగవ్వ, నబీలు వీళ్ళంతా. టీ పెట్టుకోవడానికి కొంచెం కూడా పాలు లేవబ్బా ఇస్తే బాగుండు అన్నట్టు రోహిణి అంటది. మాకుంది అంటాడు నిఖిల్. ఆ పాలున్నాయి మీ దగ్గర నబీల్ని అడుగుతుంది. ఆ ఉన్నాయంటే మరి మాకు ఇవ్వచ్చుగా కొంచెం అంటది. ఆ లగ్జరీ అన్నట్టు నబీల్ అంటుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలిసింది, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వీళ్ళు కొంచెం వాళ్ళు క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారని అనుకునే ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళు ఇప్పుడు వరకు ఫుడ్ కోసమే పోరాడారు కదా, ఏ సీజన్లో లేని ఫైట్ ఈ సీజన్లో జరిగింది ఫుడ్ కోసం. వాళ్ళు యాక్చువల్గా మీకు ఫుడ్ కావాలంటే ముందు ఫైట్ చేసి సంపాదించుకోండి అన్న సీజన్ ఇది. అలాంటప్పుడు వీళ్ళు ఇలా అంత స్ట్రిక్ట్గా ఉండడం కరెక్టే నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రతి సీజన్లోనూ మీరు ఫుడ్ మీద పెట్టలేదు ఏ టాస్క్ కూడా, ఫస్ట్ టైం ఫుడ్ మీద పెడుతూ ఇలా ఈ సీజన్ నడిపాడు, కొన్ని రోజులే నడుపుతున్నాడు, ఇంకా నడుపుతున్నాడు బిగ్ బాస్. సో వీళ్ళు ఈ మాత్రం ఉండడం కరెక్టే. అండ్ ఇటువైపు గంగా వచ్చి పాలు లేనప్పుడు నేను తెద్దును కదా, ఎన్ని పాలు ఉంటాయో అక్కడ అంటే అన్నీ తెచ్చుకునేపాడికి నువ్వెందుకు బిగ్ బాస్ హౌస్కి రావడం అన్నట్టు రోహిణి అంటది. నిఖిలో జోకేస్తాడు, అవ్వకు ముందే తెలుసుంటే ఒక ఆవుని తెచ్చి ఇక్కడ కట్టేసేదేమో అన్నట్టు అంటాడు అనమాట. రోహిణి ఇటువైపు విష్ణుప్రియ వాళ్ళు తాగుతూ బయటకు వస్తే అనమాట, వీళ్ళ దగ్గర పాలు ఉన్నాయి ఎదుగో అన్నట్టు. అంటే విష్ణుప్రియ అని అడుగుతుంది గంగవ్వ, ఏంటైతే మాకు ఇవ్వరా అంటే, అది మా వరకే ఉన్నాయి, మా రేషన్ వరకే అంటే మేము పోవాలా, మేము ఎందుకు వచ్చాము అక్కడికి, అందరూ ఉన్న దాంట్లో అందరూ సర్దుకోవాలి, నన్ను వెళ్ళిపోమంటారు, అయితే నేనే ఆడించడానికే వచ్చాను, నేను నాకు పెట్టాలి అన్నట్టు. అంటే నీకు ఒక్కదానికైనా రోహిణి అడుగుతుంది అనమాట. అడిగితే నేను కొంచెం పెద్ద మనిషి ప్రాణం కొంచెం బరబర అంటే రోహిణి నేను పెద్ద మనిషినే అంటది. అందరిని కన్నావు అంటది. నువ్వు పెద్ద మనిషిని ఎలా అయ్యో అందరిని కన్నావు అంటది. అందరు నవ్వుతారు. రోహిణి గంగవ్వ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్. ఇంకా అవినాష్ గంగవ్వ కాంబినేషన్ కూడా సూపర్. ఇటువైపు అవినాష్ మనకంటే డిస్కస్ చేసుకుంటారు, ధనాదాన్ని ఇద్దరం గడిగేస్తే పోద్ది అంటారు. ఓకే అప్పుడు కానీ మీరు వంట రేషన్ ఎక్కువ ఉంది కదా వాళ్ళ దగ్గర, మీరు ఎక్కువ వంట చేసుకుని ఎక్కువ గిన్నెలు వేస్తే అప్పుడు నేనేం చేయాలన్నట్టు అవినాష్ మొహం పెడతాడు అనమాట. సరే మొత్తానికి అయితే గ్రూప్ మీటింగ్ అయితే పెడతారు, కడిగే వాళ్ళు డిసైడ్ చేసుకోండి అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. మేము కడిగేసుకొని పక్క వెళ్ళిపోతాం, మీరు వచ్చి కడుక్కోండి అని డిసైడ్ అవుతారు. అది కూడా చల్లదు, ఎందుకంటే ఒక్క గిన్నె తేడా వచ్చినా మళ్ళీ అక్కడ పిచ్చి ఫైటింగ్ అయితే జరిగిపోద్ది. సో పని చేయండి, ఒకళ్ళు కడిగి ఒకళ్ళు తావండి అంటే ఆఖరికి అక్కడికి డిసైడ్ అవుతారు. ఓకే ఇక్కడ అవినాష్ పాయింట్ ఏంటంటే గిన్నెలు ఆల్రెడీ ఉన్నాయి, అది మనం తినింది కాదు కదా, ఇప్పుడు ఇంకా వంట చేయలేదు కదా మనం, అంటే అవి తోమితేనే మనకి కుక్ చేసుకోవడానికి వస్తాయి, నువ్వు వెళ్ళి తోమాల్సిందే అని అందరూ యుద్ధానికి పంపించినట్టు పంపిస్తారు. నేను బోలు తోమడానికి వెళ్తున్నా ఎక్కడికో వెళ్ళట్లేదు అన్నట్టు ఒక కామెడీ యాంగిల్ అయితే జనరేట్ అవుతుంది. ఇంకా గిన్నెలు తోముతూ హరితేజ, మణికంఠ, అవినాష్ కాంబినేషన్లో సాంగ్ వేసుకుంటారు. చంద్రముఖిలి తోమ్ 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 అని చెప్పి తోమ్ తోమ్ తోమ్, రోహిణి మూతి తోమ్ 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 అని చెప్పి అవినాష్ అంటాడు. ఇటువైపు రోహిణి గంగవ్వ కూర్చొని ఉంటారు. గంగవ్వని అడుగుతుంది, గంగవ్వ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏమైనా చేస్తా అంటే, అంతేలే నీ గేమ్ చూసాక అర్థమైంది నువ్వేమైనా చేస్తావని చెప్పి జోకేస్తుంది. ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అవ్వబోతుంది, రాసి పెట్టుకోండి. రోహిణి అండ్ గంగవ్వ అండ్ రోహిణి గంగవ్వ అండ్ అవినాష్ ఆ సీజన్లో ఉండేది, ఇప్పుడు కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల అంత తేలట్లా.
ఆల్సో మణికంఠ అండ్ గంగవ్వ రోహిణి వచ్చి హౌస్ హార్మోనియం దెబ్బతీస్తున్నావు అంటదనమాట. సో ఇటువైపు వచ్చి టేస్టీ చేసే గార్డెన్లో పడుకొని ఉంటాడు. అది స్విమ్మింగ్ పూల్ పక్కన అది ఉంటుంది కదా, ఒక బెంచ్ లాంటి దాని మీద పడుకొని ఉంటాడు. అది బ్రేక్ చేసేస్తాడు. అందరూ వచ్చి ఓ మై గాడ్ బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తాడు, ఎంతమంది కూర్చున్నా ఏం అవ్వలేదు, తేజ కూర్చున్నాడు పగలగొట్టేశాడు అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. బాబు అయ్యా నేనేం చేయలేదయ్యా, నేను అనుకొని చేయలేదయ్యా, అది ఎలా పగిలిందో తెలియదని తేజ అంటుంటాడు అనమాట. ఇటువైపు వచ్చేసి లాండ్రీలో ప్రేరణ అండ్ యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు కూర్చొని ఉంటారు. సో ప్రేరణ క్లాత్స్ టవల్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటుంది. యష్మి అడుగుతుంది ఎవరివి అవన్నీ అని. తెలీదు, ఒక దాంట్లో ఎమ్మని చూశాను మనకంటే అది అనుకుంటాను. ప్రేరణ అంటే అందరికి హెల్ప్ చేయాలని చూస్తాడు, తెగ ఓవర్ చేసేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి మూసుకొని అక్కడికి వెళ్ళి పెట్టమను అని చెప్పి యష్మి ఫైర్ అవుతుంది మనకంట మీద. రేపు వచ్చి టేస్ట్ చేయడం మీద అందరూ విడిచిపడతారు. కావాలనే పగలగొట్టావు రోహిణి అంటది. నేను యాక్చువల్గా ఏంటి వచ్చి బికినీ వేసుకొని స్విమ్ చేసి అక్కడికి వచ్చి పడుకుందాం అనుకున్నాను అని చెప్తుంది. అయితే బిగ్ బాస్ మిమ్మల్ని సేవ్ చేసా, ఇంకా నేను పగలగొట్టి అది ఇదంటే ఇంతలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, తేజకి ఏం పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి అని. సో తేజని ఈ రోజంతా డాగ్గా యాక్ట్ చేయాలి నువ్వు, ఆ బ్లైండ్స్ ఎత్తే వరకు నువ్వు డాగ్గానే మాట్లాడాలి అది ఇదంటే ఇక డాగ్గా క్యారీ అని అయిపోతాడు మనోడు. వీళ్ళు అనమాట ఎవరో రాయల్ క్లాన్ వాళ్ళు ఫుడ్ గురించి నేను ఆడి గెలిచేదాకా ఏం ముట్టుకోనని హరితేజ అంటది. వీళ్ళు కూడా అది అలా ఉండాలి మనం, నేను కూడా అంతే ఆడి గెలిచే వరకు బిర్యానీ తప్ప ఏం ముట్టుకొని అంటాడు. ఇలా జోకులు వేసుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళకి అని చెప్పి వీళ్ళ బాధ. ఈ నిఖిల్ మనకంట వీళ్ళంతా వచ్చి ఆట ఆడుతూ ఉంటారు. వాళ్ళతో ఆడి గెలిచేదాకా నోరు తెరిచినప్పుడల్లా చిప్స్ పెట్టడం అండ్ ఆల్సో మనకంట వచ్చి చేతులు వేసేయడం మీద రోహిణి మీద. సో వీడు పారిజాతాన్ని నలిపేస్తాడు. ఏమో సమ్ అలా జోకులు అయితే కామెడీ చెప్పడానికంటే చూస్తే బాగుంటుంది కాబట్టి ఆ కామెడీ బాగా జనరేట్ అవుతుంది. సో ఇటు నిఖిల్ క్లాన్ అంతా మీటింగ్ పెట్టుకుంటారు. మనీ బచ్చా అన్నాడు కదా నిన్న, వాళ్ళకి ఎలాగో తెలిసిపోయింది అన్నట్టు. విష్ణుప్రియ లిజన్ నేనే చెప్పాను ఆ టాపిక్ ఏంటంటే మనీ చాలా మంచోడు, వాడిని ఎందుకు మీరు అందరూ ఇలా చేస్తున్నారు, లోపలికి వచ్చి చూస్తే చాలా మంచిగా కనిపించాడు నాకు అంటే, లేదు నేను ఒక చిన్న విషయం చెప్తాను అప్పుడు అర్థం చేసుకో ఎంత ఓవర్ థింక్ చేస్తాడో అన్నట్టుగా నేనే రివీల్ చేశాను ఆ విషయాన్ని అని చెప్పాను అంటూ విష్ణుప్రియ చెప్తుంది వీళ్ళందరికీ. ఇక్కడ నబీల్ మాట్లాడతాడు అనమాట, నేను తప్పు చేసినా మీరు అందరూ కలిసి మన క్లాన్ వల్ల నాకు గుద్దారనుకోండి, నాకు సింపతి వచ్చేస్తుంది. అలాంటి పొజిషన్లోనే మణికంఠ ఉన్నాడు. ఈవెన్ సీత కూడా అంటుంది టాస్క్లు గెలిచి బీభత్సంగా ఆడిన వాళ్ళు ఎంతోమంది గెలవలేదు, ఓన్లీ వాళ్ళ పర్సనాలిటీ వైజ్గానే గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు బిగ్ బాస్ అని చెప్పి. అండ్ ఆల్సో మనీకి టాప్ 5లో కూడా చోటు దక్కేద్ది అన్నట్టుగా కూడా నబీల్ చెప్తూ ఉంటాడు. బిగ్ బాస్ మాట్లాడతాడు నామినేషన్ ప్రాసెస్. ఇటు ఓజీ వాళ్ళు ఆల్రెడీ మీరు కొట్టుకు చచ్చారు, ఇప్పటి వరకు మీరు నామినేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వైల్డ్ క్లాన్ వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పేరు రాయల్ క్లాన్ వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా, వాళ్ళు బయట నుంచి మీ గేమ్ని అంతా గమనించి లోపలికి వచ్చారు. సో వాళ్ళు మాత్రమే ఇప్పుడు మీ మీద నామినేట్ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నట్టుగా చెప్తాడు బిగ్ బాస్. రాయల్ క్లాన్ వాళ్ళని ఒక్కొక్క పేరు పిలిచినప్పుడల్లా వచ్చి ఎవరైతే తుస్సు గేమ్ ఆడుతున్నారో, ఎవరైతే ఇంట్లో ఉండడానికి అనర్హులో వాళ్ళ పేరు చెప్పి నామినేటెడ్ అనే బోర్డుని తీసుకొచ్చి వాళ్ళ మెడలో వేసి రీజన్ చెప్పాలన్నట్టుగా బిగ్ బాస్ చెప్తాడు. నబీల్ మెగా చీఫ్ కారణంగా నబీల్ని చేయడానికి వీల్లేదు అని చెప్తాడు. తేజని పిలుస్తారు ఫస్ట్. యష్మికి అసలు తెలిసిందే కదా, కొన్నిసార్లు ఒక రూల్ చెప్తున్నావు, నువ్వు అది పాటించట్లేదు, నువ్వు చెప్పేది ఒకలా ఉంది చేసేది ఒకలా ఉంది. అండ్ ఒక పర్సన్నే నీ స్ట్రాటజీగా పెట్టుకొని ఎవ్రీ వీక్ తన్నే నామినేట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చూసే మాకు బోర్ కొడుతుంది. పైపెచ్చు ఒక న్యాయంగా అనిపించట్లేదు. ఎప్పుడు నా హార్ట్ బ్రేక్ చేసావు, నన్ను హర్ట్ చేసావు అనే దాని మీదే నువ్వు ఇంకొకరిని నామినేట్ చేయకుండా తెలివిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు హరితేజ చెప్తుంది అనమాట. అండ్ ఇటువైపు హరితేజ ఇంకోటి సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి ఆ ఫుడ్ టాస్క్ ఏదైతే ఉందో అది నువ్వు మణికంఠకి తీసుకొచ్చి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అక్కడ నీ ఫ్రెండ్ అని ఆలోచించావు, కానీ ఎవరైతే నీ ఫ్రెండ్స్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎమోషన్స్తో నీకు పని లేదు. ఓన్లీ నీ ఫ్రెండ్స్ ఎమోషన్స్ మాత్రమే ఎమోషన్స్ అన్నట్టు నువ్వు ఫీల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత చేసిన విధానం అది కూడా నాకు నచ్చలేదు. ఒక ఆడియన్గా చూస్తున్నప్పుడు ఫీల్ అయింది అన్నట్టు చెప్తా ఉంటే ఇంకా యష్మి మొదలెడుతుంది, నేను స్ట్రాటజీస్ అనేవి గేమ్లో వాడతాను ఓకే, సో నేను ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తానని చెప్పారు, కానీ నేను ప్రతిసారి రీజన్ ఉంటేనే చేస్తున్నాను, నేను కావాలని నేను అది చెప్పిన దానికి స్టిక్ ఆన్ అయ్యింది, నేనేం చేయట్లేదు. తను కూడా కొన్నిసార్లు అనుకున్నాడు నేను రివెంజ్ నామినేషన్ చేస్తున్నానని. ఎవరి గురించి మాట్లాడుకునేది మనం మణికంఠ హోల్ అండ్ సోల్ మణికంఠ గురించి తలను దించుకొని నా గురించే పోరాడుతున్నాడు అమ్మాయి, వైల్డ్ కార్డ్స్ నా గురించే పంపించాడు బిగ్ బాస్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అక్కడ. సో ఇటువైపు అయితే యష్మి అంటది
నా గేమ్‌కి ఎవరు అడ్డంకి, నాకెవరు సూటబుల్ కారో వాళ్ళని నామినేట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమంటదంటే హరితేజ ఒక్కళ్ళనే కాదు అందరిని టార్గెట్ చేయండి. ఒక్కళ్ళనే టార్గెట్ చేసి ఒక్కళ్ళనే రివెంజ్ తీసుకున్నట్టుగా మాకు కనిపిస్తుంది అంటే యష్మి చెప్తది. ఇక్కడ అస్సలైన పాయింట్ మాట్లాడింది హరితేజ. ఒక్కళ్ళనే టార్గెట్ చేశావు. అది చాలా పెద్ద తప్పు. బిగ్ బాస్ ఔట్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి అసలు ఒక్కళ్ళనే టార్గెట్ చేయడం అంటే కార్నర్ చేసినట్టే. అది అర్థం చేసుకోకుండా యష్మి ఆ గేమ్‌కి ఎవరు డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళనే కదా నేను నామినేట్ చేయాలి. అదే చేశాను. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషన్స్ అనేవి నిఖిల్ బయట పెట్టడు తొందరగా. సో, నేను అందుకే ఎమోషన్స్ నిఖిల్ బాధపడుతున్నాడు అని చెప్పి నిఖిల్‌కి ఫుడ్ ఇవ్వడం జరిగింది. మణికంఠకి మేమంతా ఉన్నాం. మేము మణికంఠకి ఎవ్రీ సిట్యుయేషన్‌లో మేమంతా మోరల్ సపోర్ట్ ఇస్తూ తను ఎమోషనల్ అయినప్పుడల్లా మేము వెళ్ళి స్ట్రాంగ్‌గా ఉండమని తను కంట్రోల్ చేసి అన్నీ చేస్తున్నాము. అంటే ఇక్కడ హరితేజ ఒకటంటది. అదేదో నువ్వు నీ ఫ్రెండ్‌కి చేసి ఫుడ్ ఏమో మణికంఠకి ఇవ్వచ్చు కదా! యాక్చువల్‌గా ఇక్కడ ఫ్రెండ్‌షిప్ అనేది బాటమ్ లైను. దాని బేస్ మీద నువ్వు చేశావు. కానీ ఆ తర్వాత నువ్వు చేసిందంతా ఫుడ్ తీసుకొచ్చావు, నిఖిల్‌కి ఇచ్చావు అంతా బానే ఉంది. తర్వాత నువ్వు చేసిందంతా డ్రామాలాగా అనిపించింది. చిన్న సైజ్ గ్రూప్ ఏదో కనపడని గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. దాన్ని లేబుల్ చేయమంటే నేను లేబుల్ చేయడానికి నాకు ఇష్టం లేదు. నేను ఇవ్వాలే వచ్చాను కదా! నేను బయట నుంచి చూసి చెప్తున్నాను అంటే యష్మి అంటది ఫేవరిజం, గ్రూపిజం ఇక్కడ నాకు ఏమీ లేవండి. ఉంటే గనక నేను కన్ఫెషన్ రూమ్‌లో ఉన్నప్పుడు ప్రేరణ పేరు తీసుకొస్తాను. అందరూ ప్రేరణతో నేను బయాస్డ్‌గా ఉంటానంటారు. కొన్ని రోజుల నుంచి అసలు నేను ప్రేరణకి అటాచ్డే లేను. అండ్ కన్ఫెషన్ రూమ్‌లో అడిగినప్పుడు కూడా ఫ్రెండ్ ఎవరంటే ప్రేరణ పేరు చెప్పలేదు అంటే హరితేజ ఇక్కడ కూడా వదలదు పాయింట్‌ని. నువ్వు అలా ప్రేరణ పేరు చెప్పడం చెప్పకపోవడం నీకే కాదు ప్రేరణతో పాటు మాకు షాకే. అంతే. అంటే అక్కడ కూడా వెన్నుపోటు పొడిచి నువ్వు ఫ్రెండ్ అంటావు అన్నట్టు హరితేజ మాట్లాడింది. యష్మి అంటది ఇక్కడ గ్రూపిజం ఏమీ లేవు. నాకు ఒక డైవర్షన్ కావాలి అన్నప్పుడు నాకు ఇష్టమైన పీపుల్‌తో కూర్చోవడం నాకు అలవాటు. అలా జరుగుతుందే తప్ప ఇక్కడ గ్రూపిజం లేదు అంటే నీవు ఒకసారి రీచెక్ చేసుకోమ్మా అన్నట్టు హరితేజ అంటది. ఓకే డెఫినెట్లీ ఇది రాంగ్‌గా వెళ్తుందంటే ఖచ్చితంగా రీచెక్ చేసుకుంటాను అనేది పెదాల మీదే మాట్లాడిందా? లేకపోతే కరెక్ట్‌గా మళ్ళీ తను రీచెక్ చేసుకొని ఎక్కడ రాంగ్ జరుగుతుంది చూసుకుంటుందా యష్మి అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూడాలి. ఇది 100% కరెక్ట్‌గా చేసింది. హరితేజకి 10/10 ఇవ్వచ్చు. ఈ యష్మిని నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్‌లో. ఆల్సో హరితేజ చెప్తున్నప్పుడల్లా యష్మితో చెప్తుంది. నేను ఒక ఆడియన్‌గా చూసి చెప్తున్నాను. ఒక ఆడియన్‌గా చూసి నాకు కనిపించింది చెప్తున్నాను అని యష్మి క్యాచ్ చేయగలిగితే అది వండర్ఫుల్ ఇంకా. తర్వాత నామినేషన్ వచ్చి పృథ్వీని చేస్తది. నువ్వు ఆడే ప్రతి గేమ్‌లోనూ 100% ఇస్తావు. అదేవిధంగా అగ్రెషన్ ఒక స్ట్రాటజికల్‌గా మంచి హైపర్‌గా ఆడతావు. మొన్న మెగా టాస్క్‌లో కూడా మీరు ఏంటంటే అక్కడ మీ డెసిషన్ మీరు తీసుకోవాల్సిన పాయింట్‌లో కూడా నలుగురు, ఐదుగురు చుట్టూ ఉంటారు. వాళ్ళు చెప్పిన డెసిషన్ తీసుకొని చేస్తారు అన్నట్టుగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు అని చెప్తుంది. అసలు ఇదైతే తుప్పాస్ నామినేషను. అస్సలు బాలేదనే చెప్పాలి. హరితేజ అంటే ఏదో నామినేట్ చేయాలి బట్ పాయింట్ లేదు కాకుండా పాయింట్ సరిగ్గా పెట్టలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఒక ఇంగ్లీష్‌కి సంబంధించింది. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే తను డెసిషన్ తీసుకోలేదు అంటే అర్థం ఉంది. అదొక ఇంగ్లీష్‌కి సంబంధించింది. నాకు ఇంత మాత్రం కూడా ఐడియా లేదు. పక్కనోళ్ళు అడిగినప్పుడు పక్కనోళ్ళు చెప్పిందే తీసుకోవాలి ఆబ్వియస్‌గా. ఎందుకంటే ఇతనికి నాలెడ్జ్ లేనప్పుడు. సో, ఆ విధంగా ఉన్న దాంట్లో నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యావు అని మాట్లాడుతది. అండ్ నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌వి ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ అయితే కొంచెం డెసిషన్ మేకింగ్ నీకు ఓన్‌గా ఉండాలని కరెక్ట్ చేసుకుంటామని చెప్పాను అంటాడు. పృథ్వీ బాగానే డిఫెండ్ చేసుకుంటాడు ఇక్కడ. ఏమంటాడంటే ఇక్కడ ఏది ఆడినా మేము క్లాన్ పరంగా ఆడాము ఇప్పుడు వరకు. సో, నా చుట్టూ ఉన్నారంటే అది ఖచ్చితంగా నా క్లాన్ పీపుల్ అయి ఉంటారు. సో, వాళ్ళు సలహా ఇచ్చారు. ఇన్‌ఫ్లుయెన్స్ అంటే నేను అసలు ఒప్పుకోను. సో, హరితేజ అంటది నువ్వు మళ్ళీ విష్ణుప్రియ సరే నువ్వు నిఖిలే గైడ్ చేశాడు. వాళ్ళంతా మా క్లాన్ వాళ్ళే అంటున్నావు కదా! మరి నిఖిల్‌ని ఎళ్లి అడిగావు ఎందుకు రాంగ్‌గా గైడ్ చేశావు అని అంటే నిఖిలే కొన్ని పాయింట్స్ చెప్పాడు. అప్పుడు నాకు తెలియనప్పుడు దాంట్లో ఏముంది హరితేజ అంటది మీరు టాస్క్‌లో అప్పుడు తప్ప మిగతా అప్పుడు కనిపించట్లేదు. అది నా మెయిన్ పాయింట్. మీరు ఇండివిడ్యువల్‌గా బయటికి రావాలి అంటే ఇక్కడ పృథ్వీ అంటాడు మీరు చూసే 1 అవర్‌లో ఏం చూపిస్తారో మాకేం తెలుసు అంటే 1 అవర్ అంటే అదెలా కుదురుద్ది? ఇప్పుడు మేము ఆడతాం గేము. మమ్మల్ని 1 అవరే చూస్తారు అలా అంటే ఆడియన్స్. నేనైతే అగ్రీ చేయను. బట్ ఇది చేంజ్ చేయడానికి కుదరదు కాబట్టి ఓకే నామినేషన్ అన్నట్టు అంటది. హరితేజ నేను నా ఒపీనియన్ చెప్పి నామినేషన్ ఏసాను అంతే ఓకే అంటది. నాకు ఈ నామినేషన్ అయితే అంతగా నచ్చలేదు. చెప్పిన రీజన్ నచ్చలేదు. ప్రేరణ నబీల్‌తో చెప్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందనేది చెప్పే ఇది మనకుంది అంట. ఏముంది అందరూ చూస్తున్నారుగా ప్రేక్షకులు ఈ ప్రేరణ మరీను. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే అసలు అందరూ మనీ గురించే మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే మనీకి బయట బాగా సపోర్ట్ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు చెప్తుంది.
వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుందని. సో, ఇక్కడ హరితేజ అసలు ఎలా మాట్లాడతాడో అలాగా లోపలికి నామినేషన్ వేసేసి వస్తూ ఉంటుంది. అలా ఎలా మాట్లాడతాడు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ గౌతమ్ చెప్తాడనమాట ఒక సలహా. "నువ్వు పృథ్వీకి చెప్పింది సరిగ్గా చెప్పలేదని నాకు అనిపిస్తుంది. పృథ్వీకి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పాలంటే. మొన్న వాళ్ళిద్దరూ చీఫ్ కంటెండర్ అప్పుడు వాళ్ళిద్దరు మిగిలిపోయారు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకొని ఒక్కళ్ళే చెప్పాలన్నప్పుడు వాళ్ళ వాళ్ళ నెగటివ్స్ తీసుకొని చెప్పారు. అప్పుడు పృథ్వీ ఏమన్నాడు, యు ఆర్ నాట్ డిజర్వింగ్ ఫర్ చీఫ్ అని యష్మిని అన్నాడు. అప్పుడు యష్మి ఏడ్ చేసింది. ఏడ్ చేస్తే కట్ చేస్తే నెక్స్ట్ పప్పీ టాస్క్ అప్పుడు మణికంఠ ఆర్ యష్మిని చూస్ చేసుకోవాలన్నప్పుడు పృథ్వీ యష్మిని చూస్ చేసుకున్నాడు. అలా ఎలా అంటాడు, జస్ట్ బికాస్ షీజ్ ఏడ్ చేసిందని చెప్పి టర్న్ అయిపోయి యష్మి సైడ్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా, నువ్వు ఆ పాయింట్ చెప్పు ఉండాల్సింది. అంతకు ముందే నువ్వు కరెక్ట్ కాదన్నోడు ఆ పప్పీ టాస్క్ తర్వాత నువ్వు మణికంఠ మీద యష్మిని చూస్ చేసుకుంటాడు చీఫ్ కంటెండర్గా కరెక్ట్ అని. అది నువ్వు అడుగుండాల్సింది అన్నట్టు గౌతమ్ కృష్ణ సలహా ఇస్తాడు. ఈ హరితేజనేమో నాకు అసలు ఏం గుర్తుండవు, ముందు అన్ని పాయింట్లు గుర్తుంటాయి, అదేంటో అక్కడ నుంచున్నప్పటికీ మర్చిపోతాను. నబీల్ వాళ్ళ గ్రూప్కి చెప్తా ఉంటాడు అనమాట. చెప్తూ ప్రేరణ నీకు ఏమైనా పాయింట్ ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు, ఏం కాదు అన్నట్టుగా చెప్తాడు. ఏంటి ఏమవుతుందని యష్మి అడుగుతుంది. లేదు, ప్రేరణ ఏమంటుందంటే ఇప్పుడు మనీకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరినీ తీసి నామినేట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే యష్మికి నీకు చెప్పిన పాయింట్ అలాగే ఉందని అంటుంది ప్రేరణ. సో వాళ్ళకి క్లియర్గా మనీ ఏం చేస్తున్నాడు ఏంటి అనేది చెప్తే పోతుంది, అందుకే అంటే ఎల్లు చెప్పు అంటున్నాను అని నబీల్ అంటాడు. ప్రేరణతో యష్మి అంటది, ఈ నామినేషన్స్లో కావాలంటే మాట్లాడు కానీ విడిగా నువ్వు మాట్లాడాలి అనుకోవడం చాలా తప్పు పని అంటారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ యష్మి అంటది, అసలు వద్దురా నువ్వు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, మనీ గురించి నువ్వు చెప్పాల్సిన పని ఏంటి, 1 వీక్ అయితే వాళ్ళే అర్థం చేసుకుంటారు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. పోనీ ఆ అనుకున్న వాళ్ళు ఆ మాటకి స్టిక్ అని ఉంటారా, ఉండరు. మళ్ళీ ఇంకో గ్రూప్ పెట్టి మళ్ళీ మనీ గురించి ఇంకో చర్చ మొదలెడతారు. ఇలా అయితే ఎన్నాళ్ళకి సాగేది, వీళ్ళంతా కలిసి విన్నర్ని చేయడానికి ఫిక్స్ అయినట్టున్నాడు. అతను చూస్తేనేమో అప్పుడే టాప్ 4 వరకు టాప్ 5 వరకు వచ్చేసాడు. ఇంకా టాప్ 3లోకి రావడం ఎంతో కష్టమైన పని ఏం కాదు. సో అదనమాట, ప్రేరణ అయితే ఊగిపోతుంది. అసలు వాళ్ళకి ఏదో పెద్ద గడ్డి కూడా రహస్యం చెప్పాలి అన్నట్టు, మణికంఠ గురించి చెప్పాలి వాళ్ళకి తెలియాలి అన్నట్టు. మొత్తానికి అందరూ తెలిసే వచ్చారు, అందరూ చూసే వచ్చారు, ఇక్కడ ఏమీ లేదు. హరితేజ అసలు ఏంటి మీరు చూసింది 1 అవరేగా అంటాడు, అసలు ఎంత నాన్సెన్స్గా మాట్లాడుతున్నాడు, చాలా నాన్సెన్స్ పాయింట్ అదైతే అంటది. ఇటువైపు గౌతమ్ కృష్ణ మొదలెట్టేస్తాడు అనమాట. విష్ణుప్రియకి బోర్డు వేసేస్తాడు. విష్ణుప్రియ ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఇండివిజువల్ గేము, ఈ గేమ్ వదిలేసి నువ్వు నీరే వదిలేసి వేరే వాళ్ళ డైవర్షన్లో వెళ్తున్నామని నాకు అనిపిస్తుంది. సో నేను ఎందుకంటే ఆడియన్గా నేను చూశాను కదా నీ జర్నీ అంతా. సో నీ గేమ్ని పక్కన పెట్టేసి వేరే వ్యక్తి మీద బాగా ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు అనర్హురాలు, ఎందుకంటే నీకు వచ్చిన ఆపర్చునిటీ అసలు యూస్ చేసుకోవట్లేదు. నేనైతే ఇక్కడ హానెస్ట్గా ఉన్నాను. నేను హానెస్ట్గా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడొకప్పుడు నన్ను ముందుకు తీసుకెళ్తారని నాకు తెలుసు. నా ఎమోషన్స్ అన్నీ ట్రూగా ఉన్నాయి అన్నీ చెప్తా ఉంటుంది. అండ్ నేను ఎవరితో కనెక్ట్ అయ్యానో అదంతా రియాలిటీ, నా ఎమోషన్స్ నావి. మొత్తం కట్ చేసి పడేస్తాడు. వాళ్ళు కొంచెం హోరాహోరీగా నిన్న కొంచెం బాగానే ఇదైంది. విష్ణుప్రియ అయితే తన స్టాండ్ మీద తానే ఉండి డిఫెండ్ చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ ఏదో ఫేక్గా నా పోర్ట్రే చేయడానికి అయితే రాలేదు, నా ఎమోషన్స్ ట్రూగా అలా పెట్టాలని వచ్చాను. సో నేను ఎప్పుడు ఉన్న ప్రతి మూమెంట్ ట్రూని ఎంజాయ్ చేస్తున్నాను. సో ప్రేక్షకులకు నచ్చితే నన్ను ముందుకు తీసుకెళ్తారు అన్నట్టుగా చెప్తాను అనమాట. నేను గౌతమ్ కృష్ణ కూడా చెప్తాడు, ఉన్న వాళ్ళలో నువ్వు అనర్హురాలు అని నాకు అనిపిస్తుంది, గేమ్ని యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పేస్తాడు. గౌతమ్ కృష్ణ వచ్చి యష్మికి బోర్డు వేస్తుంది. నిన్నే యష్మి క్యూటు అన్నీ అంటది, ఎందుకంటే సెల్ఫీస్ ఇచ్చేటప్పుడు తనకు ఎవరు దొరకపోయేటప్పటికి నాకు ఇచ్చాడు, అసలు చాలా సేపు ఆలోచించి ఇచ్చాడు కాబట్టి నాకే ఇచ్చాడని నేను అనుకోవట్లేదు, గౌతమ్ కృష్ణ చాలా క్యూట్గా ఉన్నాడు అది ఇదని మాట్లాడుతుంది కొంచెం అన్సీన్లో. అప్పుడే వేసేస్తుంది పాప, ఎందుకంటే ఆల్రెడీ చెప్తానమాట ఒక హ్యాండ్సమ్ హంక్ని ఎవరిని ఉండే పంపించు బిగ్ బాస్ అన్నట్టుగా. సో ఆ విధంగా అలాగా కొంచెం ఏమంటారు రొమాంటిక్గా మాట్లాడుతుంటే వీళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్ వస్తుందా. ఆల్రెడీ గౌతమ్ కృష్ణ స్టేజ్ మీద చెప్పాడు అనమాట, సుత్తి ఎవరు అంటే యష్మి అని స్ట్రైట్గా చెప్పాడు. సో అది అర్థం అవ్వాలి, అర్థమయ్యే టైం రావాలనుకున్నా రానే వచ్చింది. నామినేషన్ అయితే వేసేసాడు గౌతమ్ కృష్ణ. మణికంఠతో నువ్వు ఫస్ట్ రివెంజ్ నామినేషన్ చేస్తానని ముందే చెప్పేసావు కదా, అది ఫస్ట్ పాయింట్ అనగానే అక్కడ ఒక నవ్వు నవ్వుతుంది యష్మి. నాకు బోధపడింది మొత్తం, బయట ఏం జరుగుతుందో నాకు మొత్తం బోధపడింది స్వామి అన్నట్టు ఇక అర్థమైపోద్ది అనమాట. సెకండ్ పాయింట్ అనేసరికి నువ్వు మొన్న పప్పి టాస్క్లో ఉన్నప్పుడు మనీ బొమ్మ తీసేసాయి, రే మనీ నా బొమ్మ తీసేస్తావరా చెప్పి నీ సంగతి చూస్తాను రా అంటది కదా. సో అలా ఒక టాంటింగ్ లాగా చేసావు కదా మణికంఠ అని, అప్పుడు మణికంఠ ఏడ్చాడు. సో అది నాకు నచ్చలేదు అన్నట్టుగా. అంటే ఇక్కడ యష్మి ఏంటంటే అప్పుడు నా గురించి ఏడవలేదు, నువ్వు వెళ్ళి మళ్ళీ ఓదార్చావు కదా అని గుర్తు చేస్తాడు అనమాట.
టైంలో మణికంఠ ఏడ్చింది సీత గురించి, నా గురించి కాదు. అయినా నేను అక్కడ టాంట్ చేసినట్టుగా నాకేం అనిపించలేదు. అలా హర్ట్ అయ్యాడని చెప్పి వెంటనే వెళ్ళి ఓదార్చాను. సో, ఇంకోటి రివెంజ్ నామినేషన్ విషయానికొస్తే నేను అక్కడ రివెంజ్ నామినేషన్ అనుకోని చేయలేదు. మనీ మీద ఆల్రెడీ నాకు క్లారిటీగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకంటే ముందు తను నన్ను చేశాడు కాబట్టి అప్పుడు తను మాట్లాడిన కొన్ని పాయింట్స్ తీసుకొని నేను నామినేట్ చేశాను. అప్పుడు మణికంఠ ఏమన్నాడు, ఇది రివెంజ్ నామినేషన్ అయితే ఓకే చెయ్యి అన్నాడు. అయితే అవును రివెంజ్ నామినేషన్ అయితే ఏం చేస్తావు అన్నట్టుగా మాట్లాడాను తప్ప అది రివెంజ్ నామినేషన్ కాదు. నా పాయింట్స్ నాకు క్లియర్గా ఉన్నాయి. గేమ్ పరంగా పాయింట్స్ మాట్లాడాను కానీ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు నేను బయట తీసి మాట్లాడలేదు. అంతే, ఇంకా అప్పుడప్పుడు బాధపడుతున్నాడు అని మోటివేట్ చేస్తూ ఉంటాను. సో నేను గేమ్స్ని స్పోర్టివ్గా తీసుకుంటాను, అదే వేరే వాళ్ళకి చెప్తాను. ఏడవద్దు, ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి, యూస్ చేసుకోవాలి అన్నట్టుగా మోటివేట్ చేస్తూ ఉంటాను. సో అది రాంగ్గా వెళ్తే నేనేం చేయలేను అన్నట్టు యష్మి చెప్పేస్తుంది. గౌతమ్ కృష్ణ ఇచ్చిన సలహా తీసుకుంటే యష్మి అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది, సునామీలో దూసుకెళ్ళిపోద్ది. ఏమంటాడంటే, నువ్వు రియాక్షన్ ఇచ్చేటప్పుడు, నువ్వు ఏదన్నా రియాక్షన్ కానీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు నీ యాక్షన్స్ నువ్వు రీచెక్ చేసుకో. నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అనేది రీచెక్ చేసుకో, సరిపోతుంది అన్నట్టు అంటాడు. ఓకే గాట్ ఇట్ అంటది. కానీ అసలు అది బ్రెయిన్కి ఎక్కించుకుంటుందా లేదా అనేది తెలీదు. కమింగ్ ఎపిసోడ్లో చూడాలి. అది ఫాలో అయితే అర్థమైందా అసలు. ఇక్కడ యష్మికి వచ్చిన పాయింట్స్ ఎవరికి రాలేదు, యష్మికి వచ్చిన క్లూస్ ఎవరికి రాలేదు. నైని పవన్ వచ్చేసి విష్ణుప్రియకే వేస్తారనమాట. ఫస్ట్లీ బిగ్ బాస్ అనేది పెద్ద ఆపర్చునిటీ, అందరికీ రాదు. అసలు సీరియస్నెస్సే లేదు గేమ్లో. ఎందుకంటే ప్రతి టాస్క్ చీఫ్ అవ్వడం అవ్వచ్చు, ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, అది ఇదని ఏదో ప్రతిదానికి నేను చీఫ్ అవ్వాలనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. 6th వీక్లో అవుతాను. అండ్ టాస్క్ వచ్చినప్పుడు కూడా చీఫ్ టాస్క్ అది సీరియస్గా ఆడవు. చీఫ్ అవ్వాలంటే ఈ టాస్క్ ఆడాలి అన్నప్పుడు ఆ టాస్క్ను కూడా లైట్ తీసుకుంటావు. నువ్వు గెలిచి చీఫ్ అయితేనే కదా నువ్వు ఎలా రూల్ చేస్తున్నావు చూసి ఆడియన్స్ నిన్ను మెచ్చేది. ఆ ప్రాసెస్ అంతా నువ్వు చేయకపోతే అసలు నిన్ను ఎవరు దేకుతారు. అసలు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో, ఈజీగా నా ఎలిమినేట్ అయితే ఎంత బాధగా ఉంటుందో తెలియదు. కానీ ఆ ప్రాసెస్ అంతా నువ్వు లైట్ తీసుకున్నావు అనిపిస్తుంది. ఇంత ఇదిగా ఉండే నీకంటే వేరే వాళ్ళు ఎవరైతే ఫైర్ మీద ఉంటారో, నేను విన్ అవ్వాలి, నాకు చాలా దీని మీద చాలా బేస్ అయి ఉన్నాను, డిపెండ్ అయి ఉన్నాను, అలా ఫైరింగ్ ఉన్నోళ్ళు ఆపర్చునిటీ ఇస్తే నీ బదులు బాగుంటుందని నా ఫీలింగ్ అన్నట్టు నైని అంటారు. విష్ణుప్రియ మాట్లాడుతూ నా లైఫ్లో సీరియస్నెస్ అనేది లేదు అసలు ఎప్పుడు అనగానే టేస్టీ తేజ ఒక్కటే నవ్వుతాడు. అండ్ రోహిణి ఎక్స్ప్రెషన్ చూడాలి, హైలైట్. అసలు ఈ అమ్మాయిని ఎవరో లేపలేరు ఇంకా, ఎందుకంటే ఇది ఆల్రెడీ తెగిపోయిన గాలిపటం అన్నట్టు. ఎప్పుడైనా మన కంట్రోల్లో ఉంటేనే అది మనం తిప్పినట్టు తిరగాలని ట్రై చేస్తుంది. ఈ కంట్రోల్ లేదు ఇంకా. విష్ణుప్రియ ఆల్మోస్ట్ అవుట్ అనమాట. తన బిహేవియర్ వేరు. షీఈ్ అన్ఫిట్ ఫర్ ది బీబీ హౌస్. ఎందుకు అన్ఫిట్ అంటున్నానంటే, తను బిగ్ బాస్ బేస్ మీద ఎన్నో ఆపర్చునిటీస్ రావాలి అనుకునే క్యాండిడేట్ కాదు అసలు. ఎవరైతే నాకు ఈ దిక్కు లేదు బిగ్ బాస్ తప్ప. ఈవెన్ ఓం ఆదిత్య కూడా నాకు ఇదే లాస్ట్ ఆపర్చునిటీ అనుకొని వచ్చిన ఓం ఆదిత్య ఎంతో కొంత ట్రై చేశాడు. అసలు ఆ విష్ణుప్రియ అది కూడా లేదు. ఎందుకంటే విష్ణుప్రియకి ఇది తప్ప వేరే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అదే ప్రాబ్లం వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం నాట్ ఫిట్ అని అనిపిస్తుంది బీబీకి. ఈ షో అర్థం చేసుకోవడానికి నా టైం కావాలంటే ఓన్లీ ఉండేదే 15 వీక్స్. నువ్వు ఇంకా ఎంతసేపు అర్థం చేసుకుంటావు. సొల్లు లాజిక్ అని మాట్లాడుతుంది. నువ్వు డాక్టర్ అయిపోవాలంటే ఎంబీబీఎస్ చదివేయకుండానే అయిపోతావా అంటే, మరి నువ్వు జాయిన్ అవ్వాలి కదా ముందు ఎంబీబీఎస్లో అన్నట్టు. సొల్లు మాట్లాడుకుంటారు. ఇక్కడ చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ సీజన్లో. అన్ని సీజన్స్లో కాదంటే అన్ని సీజన్స్ అంతే విష్ణుప్రియ అంటుంటుంది నైని. చీఫ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, లీడర్లు అనేవాళ్ళు ఎవరు ఉండరు, రేషన్స్ అన్నీ మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళని. అలాంటప్పుడు కొంచెం ఒక ఇదైనా స్ట్రాంగ్ అయిన మైండ్ సెట్ ఉండాలి. అది నన్ను మేక్ ఓవర్ చేసుకోవాలి అన్నట్టుగా విష్ణుప్రియ అంటది. సరేనమ్మా, నేను చెప్పేది ఒకటే, నీకంటే ఫైర్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అవ్వు చీఫ్, నాకేం నష్టం లేదు. కానీ ఇప్పుడే అవ్వాలి, 10 సార్లు అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అంత ఫైర్ మీద ఉన్న వాళ్ళకి నీకంటే ఇస్తే బెటర్ కదా అని నా ఫీలింగ్. ఆయన వచ్చేసి నెక్స్ట్ నామినేషన్ సీత కాస్త మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమే నాకు కనిపించలేదు. అంతకుముందు ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఫ్రెండ్స్ని నామినేట్ చేసి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. అదేం స్ట్రాటజీ? నామినేట్ చేయడం ఎందుకు, మళ్ళీ యాడ్ అవ్వడం ఎందుకు? ఆల్సో మీరు క్లాన్లో ఉండి చీఫ్ అయ్యాక మీరు అంతగా గేమ్స్లో పర్ఫామ్ చేయలేదు. సో ఇంకో పాయింట్ ఏంటంటే, నేను హౌస్లోకి వచ్చినప్పుడు అందరూ వెల్కమింగ్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడు, మీరు ఒక్క దగ్గర నుంచే ఫీలింగ్ రాలేదు నాకు అన్నట్టుగా చెప్పిందనమాట. సో తినెవరు సీత వచ్చేసి, ఇది టాస్క్ ఆడే గేమ్ కాదు, బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్ కాదు, ఇది బిహేవియర్ సంబంధించింది కూడా, పర్సనాలిటీ వైజ్ గేమ్ కూడా. సో నా దృష్టిలో టాస్క్ ఆడటం అంటే నేనే వెళ్ళి ఆడటం కాదు, నా క్లాన్లో ఉన్న పీపుల్ని పంపించి ఆడిపించడం కూడా ఒక లీడర్షిప్పే. సో నైని ఏమంటదంటే, ప్రతి ఒక్కళ్ళతో ఎమోషనల్ అయిపోతుంటారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు ఎమోషనల్ అవుతుంటారు. ఏంటిది అంటే, నాకు ఎందుకో క్రై బేబీ లాగా అనిపించింది అంటే, మీరు కొన్ని రోజులు ఉంటారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. అందరితో కాదు,
మీరు కూడా ఇక్కడ ఉంటారు. మీరు కనెక్షన్స్ పెరుగుతాయి. అప్పుడు మీరు బాగా లౌడ్‌గా ఏడుస్తారు. మీరు ఎళ్ళిపోయినప్పుడు కూడా నేను చూసాను. అప్పుడు మీరు కూడా చాలా పెద్దగా ఏడ్చారు. నాయని అంటది నేను ఎలిమినేట్ అయ్యాను 1 వీక్‌కే. అందుకే నేను ఏడవాల్సొచ్చింది. మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని ఏడ్చేయడం కాదు. ఎమోషనల్ అనిపించింది ఏడ్చాను అన్నట్టు సీత అంటది. ఎమోషనల్ అంటే ఒక ఫీలింగ్ అదట. ఎమోషనల్ అనేది ఒక ఫీలింగ్. అది వన్ ఆఫ్ ది ఫీలింగ్ అది. ఎమోషన్ ఈజ్ అంటేనే ఫీలింగ్ కాదది. అది జస్ట్ వన్ ఆఫ్ ది ఫీలింగ్ అంతే అన్నట్టు నైని అంటదనమాట. సో, నేను సరిగ్గా కనెక్ట్ అవ్వలేదన్న దానికి సారీ. నేను కొంచెం నా ఫ్రెండ్ వెళ్ళిపోయిన దాంట్లో ఎమోషనల్‌గా ఉన్నాను. మీరొస్తే కొంచెం ఒక టైట్ హగ్‌తో మొదలు పెడదామని వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మన జర్నీ మొదలవుతది అని అనుకుంటా. ఇటువైపు యష్మి, పృథ్వీ, సీత అండ్ విష్ణు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. సరే ఎవ్వరు డేర్ చేయరురా మనీనేయడానికి, దెయ్యాన్ని వేయడానికి అన్నట్టు యష్మి కూడా చెప్పేస్తారన్నమాట. యష్మి క్లియర్ కట్‌గా గేమ్ అయితే అర్థమైపోయింది. కానీ మన నోరు, మన బిహేవియర్, మన పర్సనాలిటీ ఊరుకుంటదా? ఊరుకోదు. వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉండండిరా, అన్నిటిని అవాయిడ్ చేయండి, చూసి చూడనట్టు వదిలేయండి అంటే యష్మి మాత్రం నేను వదలనురా, నేను తప్పు జరుగుతుంది అంటే చెప్తాను ఖచ్చితంగా, నేను ఎందుకు వదులుతాను అన్నట్టు యష్మి మాట్లాడుతుంది. ఇంకానా అంటే నువ్వు గేమ్ ఆడకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వాడు తప్పు చేస్తున్నారే నువ్వు ఏడవకురా అని నేను ఎలా అంటాను. మోటివ్ అది ఇదని నాతో మాట్లాడారురా ఇందాక. నేను మణికంఠ ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి నన్ను మోటివేట్ చేయలేదురా. నేను మణికంఠకి ఇష్టం లేకపోయినా, వాడు లోలో ఉన్న, వాడు ఎందులో వాడు కొంచెం ఇది లో ఫీల్ అయినా నేను వెళ్ళి వాడిని మోటివేట్ చేసి ప్రతి గేమ్‌లోనూ చేశాను. వాడు నాకైతే ఏం చెప్పలేదన్నట్టు యష్మి మాట్లాడుతా ఉంటది. ఇటువైపు హరితేజ వీళ్ళు మాట్లాడుకునే విషయాల్ని క్రాక్ చేస్తా ఉంటది వీళ్ళ గ్రూప్‌తో. వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే మణికంఠని మనం టోటల్‌గా ఇగ్నోర్ చేసేసి మణికంఠ గురించి వాళ్ళని నామినేట్ చేస్తున్నాం గదా! సో, వాళ్ళు ఏంటి బయటకి ఏం పోర్ట్రే అవుతుంది, వీళ్ళెందుకు ఇలాగా మణికంఠని హీరో చేస్తున్నారని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే మణికంఠని లోపల ఇలా కార్నర్ ఎందుకు చేస్తున్నారో అని మణికంఠ తరపున మనం మాట్లాడుతూ వాళ్ళ తప్పుల్ని చూపిస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాడేమో మననేమో లోపల టార్చర్ చేస్తున్నాడు. మనం వాడిని టార్చర్ చేయడం కాదు కానీ వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ రాయల్స్ లోపలికొచ్చి మణికంఠని సపోర్ట్ చేస్తారండి అంటే బయటకి ఎలా పోర్ట్రే అవుతుంది? వాళ్ళకి అర్థం కాక ఆ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. ఈ ఓజీ క్లాన్ వాళ్ళు. మీరు లోపలికొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్‌గా మణికంఠని సపోర్ట్ చేస్తుంటే మాకు బయటకి ఏం పోర్ట్రే అవుతుందో అని భయంగా ఉందన్నట్టు వీళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్తుందనమాట హరితేజ. ఓజీ క్లాన్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఇటు వీళ్ళ క్లాన్ సభ్యులకు చెప్తుంది హరితేజ. మహబూబు అంటున్నాడనమాట. వాళ్ళంటున్నారు మీరు చూసింది ఇంతే, ఇక్కడ జరిగింది చాలా ఉంది. అందుకే మీకు తెలియక మణికంఠని సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. మేమేం కొత్తగా రాలేదు, బయటంతా చూసే వచ్చాం గదా! అని మెహబూబ్ అంటున్నాడు. నయని, పవని అంటది వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి. మొత్తం మనం చూసొచ్చిందే. బయటకి ఏం చూపిస్తున్నారో అది చూసొచ్చాము. ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటే మనం ఈ 1 వీక్‌లో చూస్తాము. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేగాని మణికంఠని ఒక డెవిల్‌లాగా చూపించే ప్రయత్నం ఇలాంటివి మానుకోవాలి అన్నట్టు వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు. మొత్తానికి ఓజీ క్లాన్ వాళ్ళకి అర్థమైపోయింది. మణికంఠనైతే వీళ్ళు 1 వీక్ వరకు టచ్ చేయరు. మణికంఠని కార్నర్ చేసిన ఫీలింగే బయటకొస్తుంది. సో, అందుకే మణికంఠకి సాఫ్ట్ కార్నర్ పెరిగింది. అన్నీ అర్థమైనాయి యష్మికి. కానీ డీకోడ్ చేసుకుందాం, అలాగే ఫాలో అవుదాం, అవాయిడ్ చేద్దాం అంటే మాత్రం లేదు. నేను డ్రామా చేయలేను, నేను పట్టించుకున్నట్టు ఉండలేను, నాకు తప్పంటే తప్పని చెప్తాను ఈ క్యారెక్టర్. సో, మెహబూబ్ వచ్చేసి సీతకేస్తాడనమాట. నేను జెన్యూన్‌గా బయటున్నట్టే అందరూ ఉన్నారని అందరితో కొంత టైం స్పెండ్ చేశాను. కానీ నీ వైపు నుంచి నాకు ఆ ఎనర్జీ రాలేదు. సో, బిగ్ బాస్ హౌస్‌లోకి రాగానే ఆ ఎనర్జీ అయితే నీ నుంచి రాలేదు. ఇక్కడ మెహబూబ్ కొంచెం ఎక్కువ సరిగ్గా పాయింట్ పట్టలేదేమో అనిపించింది. ఎందుకంటే సీత యాపిల్ తినేసినట్టు అలా తినేసిందనమాట. అస్సలు ఏది వదలకుండా. నువ్వు అసలు ఎప్పుడు నాతో ట్రై చేసావు మాట్లాడదామని అంటే నేను ఒక గ్రూప్‌గా అందరితో నేను వెళ్ళి హాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మై నేమ్ ఈజ్ అని చెప్పి స్టార్ట్ చేయలేదు. గ్రూప్‌గా నుంచొని మాట్లాడుతున్నప్పుడు అలా మాటలు కలుస్తాయి. నీ నుంచి ఆ వైబ్ రాలేదు అన్నట్టుగా సీతకి చెప్తాడు మెహబూబ్. అయితే సీత అంటది దాని గురించి నువ్వు ఆయన ఇక్కడ ఉండడానికి అనర్హులు అని నువ్వు చెప్తావా? ఎలా చెప్తావు? నువ్వు గ్రూప్‌గా మాట్లాడుతున్నావంటే నీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారేమో మాట్లాడుకుంటున్నావు అని నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. వచ్చిన 24 అవర్స్‌లో మన ఇద్దరికి ఏ కాన్వర్జేషన్ అవ్వలేదని చెప్పి నేను అనర్హులు అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అని సీత అడుగుతది. సీత చెప్తూ ఒక మాట అనేస్తది స్లిప్ అయ్యి. మీరు బయట గేమ్ చూసి నన్ను వెల్కమ్ చేయలేదు అని నాకు అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే బయట అందరూ చూసొచ్చి నన్ను టార్గెట్ చేశారు అని ఎప్పుడైతే నిన్న అనిందో మణికంఠతో, నిన్న లైవ్‌లో అంటది కదా మణికంఠతో, వీళ్ళందరూ ఏంటో నన్ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. రాగానే ప్రతి గేమ్‌లోనూ నన్ను ఇన్వాల్వ్ చేయడం, అండ్ ప్రతి మాటలోనూ సీత అని అనడం, ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పడం, ఇవన్నీ కనెక్ట్ చేసుకుంది డాట్స్. కనెక్ట్ చేసుకొని నిన్న మణికంఠతో నా గురించి ఎందుకో నన్ను ఇలా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అంటే మణికంఠ ఏమంటాడు, నువ్వు స్ట్రాంగ్ అని మేబీ బయటకు పోర్ట్రే అయిందేమో అందుకే నిన్ను టార్గెట్ చేశారేమో అన్నట్టుగా మణికంఠ మాట్లాడతాడు. అలా అని నేను అనుకోవట్లేదు అని సీత అంటది. సో, అదే విషయాన్ని ఇక్కడ చెప్తుంది మెహబూబ్‌కి. నువ్వు 24 అవర్స్
హౌస్‌లో నేను నీకు కనెక్ట్ అవ్వలేదని ఎలా అంటావు మెహబూబు? నువ్వేదో బయట చూసొచ్చి నన్ను చేసినట్టు అనిపిచ్చింది. నేను 1 వీక్ నిన్ను చూస్తాను. నువ్వు అలాగే అదే అభిప్రాయం పైన ఉంటే అర్థం ఏంటంటే నువ్వు బయట చూసొచ్చి నన్ను టార్గెట్ చేశావని. సో, నేను నిన్ను నామినేట్ చేస్తాను అన్నట్టుగా స్ట్రెయిట్‌గా చెప్పేస్తది. యష్మిని నామినేట్ చేస్తాడు. సేమ్ రీజను. నువ్వు కూడా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తాడు. వచ్చిన చూసిన కొంతసేపట్లోనే మీరు అంత ఇనిషియేటివ్‌గా నాతో మాట్లాడినట్టు అనిపించలేదు అంటే, మీరు నాకు ఎక్కడెక్కడ వీలైందో అక్కడక్కడ మాట్లాడుతూనే వచ్చాను. అండ్ ఆల్సో మెహబూబ్ ఏమంటాడంటే, మీ దగ్గర అన్ని మిల్క్ ప్యాకెట్స్ ఉంటే నేను ఒకటి కూడా ఇవ్వను. నేను మిల్క్ ప్యాకెట్ లేకపోతే నేను సైకిల్‌కి అయిపోతాను అలా మాట్లాడారు. అంటే యష్మి అంటది, ఒకవేళ నేను ఇవ్వాలనుకున్న గ్రూప్ అంతా కలిసి ఇవ్వనివ్వరు. అది గ్రూప్ డెసిషన్. నేనంటే అయిపోయేది కాదు. నేను ఒకవేళ ఇవ్వాలనుకుంటే అందరూ ఏమ్మా నువ్వు అంత మంచిదానివా అని నామినేట్ చేస్తారు. నేను సైకిక్ అవుతాను అది అని ఎందుకన్నానంటే, అది నాకు మిల్క్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నట్టుగా ఊరికే మాట్లాడుతూ జోక్ చేశాను అంతే. మీకు అది అర్థం కాలేదు. అండ్ ఆల్సో మిమ్మల్ని ఇనిషియేట్ తీసుకొని మాట్లాడాను నేను చాలా సార్లు. మీరు బిర్యానీ తింటుంటే వేడి చేయనా అని అడిగాను. నాకు ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అన్ని చోట్ల వీళ్ళు కూడా వచ్చారు మన హౌస్‌కి అన్నట్టు మాట్లాడాను. పద్ధతిగానే అన్నట్టు యష్మి అంటదనమాట. సో, నాకెందుకో మీరే ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు లేరు ఎవరికీ కూడా అన్నట్టు యష్మి అంటే, మెహబూబ్ నేనెందుకు ఇవ్వలేదు, నేను ఐఎమ్ ఓపెన్ టు టాక్ విత్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా రావచ్చు, నాతో కూర్చోవచ్చు అన్నట్టుగా మెహబూబ్ మాట్లాడుతుంటాడు. ఇటువైపు నబీల్ వచ్చేసరికి ఎటు టాపిక్ వచ్చింది కదా, నేను యాక్చువల్‌గా 2 మిల్క్ ప్యాకెట్ ఇద్దామని ఇందాకనే మేము డిసైడ్ అయ్యాము. 3 మిల్క్ ప్యాకెట్స్ పంపిస్తారు బిగ్ బాస్, అందులోంచి 2 ఇస్తాము మేము. అండ్ మెహబూబ్ చెప్పిన తర్వాత ఇచ్చామని అనుకోవద్దు, మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాము, అది క్లారిఫై ఇద్దామని చెప్తున్నానని నబీల్ అంటాడు. దాంతో మెహబూబ్ నామినేషన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది టేస్టీ తేజ వస్తాడు. టేస్టీ తేజ వచ్చి సీతకు నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ మీరు ఓడిపోయారు, మీ క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనకంటే యునానిమస్‌గా డిసైడ్ చేస్తే అందరూ మనకంటే టార్గెట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు తీసేసారు, ఇప్పుడు మనవి తీసేస్తే బ్యాడ్ అయిపోతుంది. సో, నేనే సాక్రిఫైస్ చేస్తానని మీరు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ పిలిచి వెంటనే ఎవరిని డిసైడ్ అయ్యారు అని అడిగితే మీరు వెంటనే మనకంట పేరు చెప్పారు అంటే సీత అంటది. అక్కడ బిగ్ బాస్ ఏమడిగాడు, గేమ్‌కి ఎవరు కలిసి రారు అన్నట్టుగా అడిగారు కాబట్టి నేను మణికంఠ పేరు చెప్పాను. అంత ముందు వరకు నేనే సాక్రిఫైస్ చేద్దామని అనుకున్నాను. అది గ్రూప్ డెసిషన్. మేమంతా అనుకునే చేసాము. నాకు క్లారిటీ ఉంది అంటే, తేజ అన్నప్పుడు నాకు క్లారిటీ మిస్ అయిందనిపించింది ఆ విషయంలో అన్నట్టుగా తేజ అంటాడు. అయిపోయింది. తర్వాత ఇంకోటి సీతకి ఇంకోటి చెప్తాడు. మొన్న సీసా మీద వాక్ చేసి బాల్స్ వేసే గేమ్ ఉంది కదా, అందులో మణికంఠని ఎందుకు పంపించారో అందరూ కలిసి నైనికని డిసైడ్ చేసుకున్నారు కదా. ఆ అమ్మాయి డాన్సర్ కూడా, బాడీ కొంచెం స్వింగ్ ఉంటుంది అండ్ స్మాల్ పర్సనాలిటీ కదా, నైనికని పంపించుంటే బెనిఫిట్ అయ్యేది కదా, డెసిషన్ మేకింగ్లో రాంగ్ చేశారనిపించింది అంటే సీత అంటది, ఇన్నర్గా మేము చాలా డిసైడ్ చేసుకున్నాం మీకు తెలీదు. ఫస్ట్ నైనిక అని అనుకున్నాం, కానీ మంచి పాయింట్స్ మణికంఠ పెట్టగలిగాడు. నేను ఖచ్చితంగా విన్ అయ్యి వస్తానని మమ్మల్ని పిచ్చింగ్ చేయగలిగాడు. సో, మణికంఠకి ఇచ్చాము, అందులో కూడా నా తప్పు లేదు అన్నట్టు సీత అయితే చెప్పుకుంటుంది. ఓకే, నాకైతే అక్కడ డెసిషన్ మేక్ రాంగ్ అనిపించింది అని చెప్పేస్తారనమాట. యాక్చువల్గా ఈ నామినేషన్స్కి ముందే తేజ ఒకటి చెప్తాడు, నేను యాక్చువల్గా అందరినీ నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరు డ్యాన్స్ వేయట్లేదు మార్నింగ్ సాంగ్ వేసినప్పుడు. ఇవాళైతే కుక్కలు కూడా అరిచినాయి. సో, కుక్కలు అరవడం ఏంటి, మా సీజన్లో అసలు ఎప్పుడు అలా జరగలేదు, అందుకే అందరినీ నామినేట్ చేస్తున్నానని ఫన్గా అంటాడు. ఆ తర్వాత నామినేషన్స్ మొదలెడతాడు. మొత్తానికి సీతనైతే అలా నామినేట్ చేస్తాడు. ఇంకోటి వచ్చి మణికంఠని నామినేట్ చేస్తున్నాను అంటాడు. నెక్స్ట్ తర్వాత యష్మి సైకిక్ బిహేవియర్ చూడాలి, క్లాప్స్ కొట్టేసి పిచ్చిగా చంద్రముఖి టైప్లో చేసేస్తుంది. అండ్ మణికంఠ కూడా ఒక లుక్ ఇస్తాడు ఇలాగా టర్న్. అంటే లుక్ ఎలా ఉందంటే మణికంఠ టైం స్టార్ట్స్ నౌ అన్నట్టు, ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్స్ అంతా మణికంఠని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా ప్రతి విషయంలోనూ. ఇటువైపు వచ్చేసరికి తేజ అంటాడనమాట, బాబు ఇక్కడ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటే ఎవరో ఉండరు, నేనైతే 2 కాళ్ళు 2 చేతులు ఎత్తుతానేమో, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనాల్సింది అతను. ఆ ప్రాబ్లమ్స్ లేని తప్పుగా మాట్లాడాడు. సో, ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటు రోహిణి అక్కకుంది, అటువైపు గంగాపకి, ఎవరికి లేని వాళ్ళు ఉన్నారు. అందరు ప్రాబ్లమ్స్ ఉండాలి, ఎవరు బయటికి చెప్పరు. ఎందుకంటే ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాం. ఒక పర్సన్ ఒక ఎమోషన్ చెప్పాడంటే ఓన్లీ బాధలో ఉన్నాడంట. రెండోసారి చెప్తే ఇంకా బాధలో ఉన్నాడు, ఏం చేస్తాం. మూడోసారి చెప్తే బాధను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు, ఏముందిలే అనుకుంటాం. 4సారి చెప్తే ఈడెవడరా బాబు అనిపిస్తుంది. సో, నువ్వు అది నీ గేమ్ స్ట్రాటజీ అయితే మేమేం చేయలేము, తెలియకుండా వచ్చేస్తుంది అనుకుంటే నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన టైం వచ్చింది బాబు అని చెప్తాడనమాట. మణికంఠ అంటాడు, అది నేను ఒకేసారి చేయాలంటే అవ్వదు, నువ్వు చెప్పిన పాయింట్ నాకు అనిపించింది కరెక్టే, నేను సరిదిద్దుకోవాలని చూస్తున్నాను, స్లోగా అవుతుంది అని చెప్పాడు మణికంఠ.
ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నాడు. ఇంకోటేంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు పృథ్వీకి ఎళ్ళే ముందే చెప్పావు. నీది యష్మిది కానీ ఎవరిదైనా వస్తే నీకు తీసుకురాను ఓకేనా అంటే పృథ్వీ కూడా అవును నాకు ఓకే. నాది రాకపోయినా ఓకే అంటాడు ఫుడ్ గురించి. ఆల్సో ఇటు నబీల్‌ది, సీతది వస్తే నబీల్ నేను తీసుకురాను అని నబీల్‌కి కూడా చెప్పావు. నబీల్ ఓకే అన్నాడు. అది కూడా గుర్తుందా అంటే గుర్తుంది అన్నాడు. మరి సీత నీ ఫ్రెండ్ లోపలికెళ్ళాక కన్ఫెషన్ రూమ్‌లో నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే విష్ణుప్రియ, నబీల్ అన్నావు గానీ విష్ణుప్రియ, సీత అనలేదేంటి అంటే సీత నా ఫ్రెండ్ కాదు అందుకే అనలేదు. నేను అక్కడ నబీల్‌కి కాకుండా సీత నబీల్‌కొస్తే నబీల్‌కి కాకుండా సీతకి తెస్తానని అన్నాను కదా! అది ఎందుకు అన్నానంటే సీత బాగా ఎమోషనల్ అవ్వడం నేను చూశాను. పాపం బాగా లో అయిపోతుంది. అందుకే నబీల్ నీది సీతదొస్తే నీది తీసుకురాను అని చెప్పి నబీల్‌కి చెప్పాను. ఓకే అన్నాడు. సీత నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ కాకపోతే మన పప్పీ టాస్క్‌లో నన్నెందుకు అలా అన్నావు అని సీత ఒక వైపు నుంచి ఫైర్ అవుతుంది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే సీత నీ మీద నాకు పడిపోయింది అంటాడు. పడిపోవడం ఏంటో మరి నాకు అర్థం కాదు. అంటే ఒక రోజుకే పడిపోయిందా? ముందు రోజు పప్పీ టాస్క్, నెక్స్ట్ డేనా ఫుడ్ టాస్క్. ఫుడ్ టాస్క్‌కే నా ఫ్రెండ్ సీత కాదు విష్ణుప్రియ అండ్ నబీల్ అన్నట్టు చెప్పావు కదా అన్నట్టు ఇరికించడానికి ప్రయత్నిస్తాడు తేజ. మొత్తానికి అది సక్సెస్ అవ్వదు. సరేలే ఎలాగోలా జారిపోతాడు తెలిసిందే కదా! యష్మి విషయంలో నువ్వు ఫుడ్ తెచ్చి యష్మికి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే పృథ్వీకి ఆల్రెడీ నీది వేరే వాళ్ళ కాంబినేషన్‌లో వస్తే నీది తాను ఓకేనా అంటే పృథ్వీ ఓకే అని కూడా అన్నాడు కదా! అంటే నేను మదర్ సెంటిమెంట్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను అక్కడ. అంటే ఇటువైపు యష్మిది ఫాదర్ సెంటిమెంట్. ఇటువైపు పృథ్వీది మదర్ సెంటిమెంట్ కదా! అందుకు తెచ్చానన్నట్టు చెప్తున్నాడు. తెచ్చుంటే గొడవ అయిపోయేది. యష్మికి కూడా నీ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేది. అఫ్‌కోర్స్ యష్మి తేపోవడం కూడా తప్పే. నువ్వు తీసుకెళ్ళి యష్మికి ఇవ్వకపోవడం పెద్ద తప్పు అనిపించలేదు మాకు. ఎందుకంటే నీకు ప్రతి వీక్ నామినేట్ చేస్తుంది కదా! ఈ పాయింట్ అయినా యష్మి పట్టుకుంటే చాలా బావుంటది. ఆడియన్స్ దృష్టిలో యష్మి బ్యాడ్‌గా ఉందని ఈ పాయింట్‌లోనే తెలిసిపోతుంది. నువ్వు తెచ్చి ఉండకపోయినా మేము నిన్నేం బ్యాడ్‌గా అనుకోలేదు. అది కరెక్టే అనిపించింది అన్నట్టు తేజ అంటున్నాడు. అదనమాట. నామినేషన్స్ అయితే అలా సెటిల్ చేసేస్తాడు తేజ. ఇప్పుడు కూడా అంటాడు అమ్మాయి కంటిన్యూస్‌గా నిన్ను నామినేట్ చేస్తుంటే కొట్టాలనిపిస్తుంది నాకు అని కూడా తేజ అంటున్నాడు. అంటే ఇయన్నీ పాయింట్స్ ఎందుకు పట్టుకోవట్లేదు? ఆ అమ్మాయి నీ మీద బాగా గ్రడ్జ్ పెట్టేసుకుందన్న ఫీలింగ్ మాకుంది అని ఇన్ని పాయింట్స్ యష్మికి ఎగెయినెస్ట్‌గా చెప్తున్నప్పుడు యష్మి పట్టించుకోవాలి. ఆడియన్స్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందని డీకోడ్ చేసి తను మార్చుకుంటే యష్మి బావుంటది. ఇంతటితో అయితే నామినేషన్ ప్రాసెస్ అయిపోద్ది. ఇక్కడ వెరీ బ్యాడ్ అంటే మెహబూబ్ అస్సల ఏంటో సోది. లాస్ట్ సీజన్‌లో కూడా ఇంటెలిజెంట్‌గా ఆడానని ఏమీ లేదు. ఫిజిక్‌తో ఆడేవాడు అండ్ ఆల్సో ఫ్రెండ్స్ సోహెల్, అఖిల్ వీళ్ళు ఉండేవాళ్ళు మేనేజ్ చేశాడు మెహబూబ్. అంత బ్రెయినీ ఏం కాదు. అండ్ ఇటువైపు తేజ సూపర్ అంటే సూపర్ హీరోలాగా ఆడాడు. నామినేట్ చేశాడు. మొత్తానికి అన్ని యాంగిల్స్‌లోనూ మనకంటే మంచి స్టంటింగ్ అయితే పడింది. ఇటు గంగ అడగాల్సిన క్వెషన్స్ అడిగేసింది కదా పొద్దున ఫన్ వేలోనే. అండ్ ఎందుకంటే ఆడియన్స్ అనుకుంటున్నవన్నీ అడిగేసింది గంగ. ఇటువైపు ఏమో తేజ కూడా చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్‌గా చెప్పాడు. రవితేజ అది నాకంత ఏం అనిపించలేదు. యష్మిది అడిగింది బానే ఉంది కానీ పృథ్వీది అడిగింది మాత్రం రీజనింగ్ బాలేదు. గౌతమ్ వచ్చేసి విష్ణుకి బాగా బెనిఫిట్ చేశాడు. విష్ణుకి ఏమో బాగా ఎక్స్‌పోజ్ చేసినట్టు అనిపించింది. విష్ణు ఇంత చండాలంగా పేలవంగా ఆడుతున్నావు అని చూపించినట్టుగా అనిపించింది. నైని పాయింట్‌ని కూడా ఉన్నదున్నట్టు అడిగేసింది. ఇటువైపు మైనస్ పాయింట్లు తీసుకొని అవే అడిగింది. సీతలో మైనస్ ఎమోషన్, విష్ణులో మైనస్ గేమ్ ఆడకపోవడం, మొత్తం అసలు గేమ్‌ని తేలిగ్గా తీసుకోవడం. సో, ఇవన్నీ బాగా ఎక్స్‌పోజ్ చేశారు. సో, మొత్తానికి ఈళ్ళు ఇన్ని వారాల తర్వాత వచ్చిన వీళ్ళని కళ్ళకద్దుకొని నిజంగా మంచి గేమర్ అయితే కళ్ళకద్దుకొని వీళ్ళు ఇచ్చిన పాయింట్స్‌ని పెట్టుకొని అదే లక్ష్యంగా ముందుకెళ్తారు. చూడాలి ఎప్పుడు ఏం జరుగుతుందో. ఓకే గాయ్స్ ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.